Welcome to English Quest, dear students. You have netiquette. That is one part of soft skills that is in your unit 1. Pre-reading activity. Computer and internet have changed many things drastically in today's world, such as relationship, entertainment, speaking and language. అని కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ కానీ చాలా విషయాలని మనల్ని మార్చేయడం అనేది జరిగింది. ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా రిలేషన్షిప్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ స్పీకింగ్ కానీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా మనకి విపరీతమైనటువంటి మార్పుని తీసుకురావడం అనేది జరిగింది. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ లెటర్ రిటర్న్ ఇన్ కోడ్ లాంగ్వేజ్ అండ్ థింక్ వెదర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ జాబ్ అప్లికేషన్ ఆర్ నాట్. ఒకసారి ఇక్కడ కింద ఒక లెటర్ని ఇచ్చాడు, కోడ్ లాంగ్వేజ్లో ఉండేటువంటి లెటర్ని. అయితే మనం ఒక జాబ్కి అప్లై చేసుకునే ముందు అలాంటి లాంగ్వేజ్లో రాస్తే అది అప్రోప్రియేట్ అప్లికేషన్ అవుతుందా జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి, అలాంటి లాంగ్వేజ్లో జాబ్కి రాయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, అంతా కోడ్ లాంగ్వేజే. మీరు దీన్ని జాగ్రత్తగా చూసి చూడండి. డియర్ ఎంప్లాయర్ ఇలా రాస్తారా? మరి దేనికైనా మనం జాబ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్ రాస్తాం అంతే, కానీ ఈ విధంగా కోడ్ లాంగ్వేజ్ని ఎప్పుడు మనం రాయము. మీరు చదవండి. ఇలా మాత్రం ఎప్పుడు కూడా కోడ్ లైన్లో చూడండి. ఐ తర్వాత వుడ్ లైక్ ఇలా TO2 రాయడానికి అప్లైలో APPLY రాయవలసింది. అలాగే FRకి 4 ఈ విధంగా రాస్తారు. ఇది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఈ విధంగా ఒక జాబ్కి పెట్టుకుంటే కనుక ఇలాంటి లాంగ్వేజ్లో రాయడం అనేది సరైనది కాదు. అందుకని మనం ఎప్పుడైనా ఫార్మల్ లాంగ్వేజ్ని మనం ఒక జాబ్ అప్లికేషన్కి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని దీనికి కొన్ని మేనర్స్ అనేవి ఉంటాయని చెప్పడం కోసం ఇక్కడ ఎటిక్విట్ మీనింగ్ అండ్ ఆర్జిన్ అని ఇచ్చారు. ఎటిక్విట్ అంటే మేనర్స్ అని అర్థం. ఎటిక్విట్ ఈజ్ ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్ లైక్ పర్సనల్, సోషల్ అండ్ ప్రొఫెషనల్. మనకి కోడ్ ఆఫ్ లాంగ్వేజ్ మన యొక్క కాండక్ట్ ప్రవర్తన ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, వేరియస్ సిచ్యువేషన్లో మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి, సోషల్ సమాజంలో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఒక జాబ్ చేసే చోట మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పి మన యొక్క బిహేవియర్ని, మన యొక్క ప్రవర్తనని, మన యొక్క కాండక్ట్ని అది తెలియజేస్తూ ఉంటుంది. ఎటిక్వేట్ ఇంప్లాయిస్ ఫాలోయింగ్ కన్వెన్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ది డినోట్ ద వేస్ వన్ యాక్ట్స్. దానికి ఏంటో కొన్ని కన్వెన్షన్స్ అంటే కొన్ని సాంప్రదాయాలు అంటూ ఉన్నాయి. సొసైటీలో మనం ఉండాలి అంటే కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనల్ని పాటించి తీరాలి. దే రిఫ్లెక్ట్ ద స్టైల్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీనో లేకపోతే అతను చేసేటటువంటి పనులను బట్టి, అతని యొక్క అలవాట్లను బట్టి, అతని యొక్క స్టైల్ని బట్టి అతను ఏంటి అనేది ఒక ఇండివిజువల్గా అతని యొక్క రిఫ్లెక్షన్, అతను ఎలాంటి మనిషి అనేది తెలియడం అనేది జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ ఈజ్ టు మెయింటైన్ డిగ్నిటీ అమాంగ్ పీపుల్. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకండి ఎటిక్వేట్ నేర్చుకోవాలి, మేనర్స్గా ఎందుకు ఉండాలి అంటే ప్రజల్లో మనం ఒక డిగ్నిటీని మెయింటైన్ చేయడం కోసం మన ఎటిక్వేట్ని పాటించాలి. ద ఫాలోయింగ్ ఆర్ ద సమ్ అదర్ ఇంప్లికేషన్స్. ఇక్కడ అదర్ ఇంప్లికేషన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ పీపుల్ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఆర్ మేనర్స్ విత్ ఫెలో హ్యూమన్స్ ఆఫ్ సొసైటీ. పీపుల్ ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళు అంగీకరించదగినటువంటి మేనర్స్ మనం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తులతోటి సొసైటీ అంగీకరించగలిగేటటువంటి ప్రవర్తనని మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి కొలీగ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, నైబర్స్తో, స్ట్రేంజర్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది హ్యూమన్ సొసైటీలో మానవుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది. సెకండ్ వన్, అకేషన్స్. కస్టమరీ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్స్ యాజ్ వేరియస్ అకేషన్స్ అండ్ సిచ్యువేషన్స్. మరి వేరియస్ అకేషన్స్లో వేరే అకేషన్స్లో ఏ విధంగా ఉండాలి, ఒక వినియోగదారుడిగా, ఒక ఇండివిజువల్గా, వేరే అకేషన్స్లో మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు, అలాగే ఫండ్రల్స్కి వెళ్ళినప్పుడు ఫార్మల్, అలా సెమీ ఫార్మల్, ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ప్రవర్తించడం అనేది చాలా అవసరం. ప్లేసెస్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ బిహేవియర్ ప్రాక్టీసెస్ ఎట్ వేరియస్ ప్లేసెస్ అండ్ లొకేషన్స్.
కొన్ని ప్లేసెస్‌కి కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి మేనర్స్‌ని కలిగి ఉండడం అనేది అవసరం. ఉదాహరణకి హోమ్‌లో ఒక విధంగా, ఆఫీస్‌లో ఒక విధంగా, రిలీజియస్ ప్లేసెస్‌లో ఒక విధంగా, పబ్లిక్‌లో ఒక విధంగా, రిసార్ట్స్‌లో ఒక విధంగా, హాస్టల్స్‌లో ఒక విధంగా, హ్మ్. సారీ హోటల్స్‌లో ఒక విధంగా, బీచెస్‌లో ఒక విధంగా, షాప్స్‌లో ఒక విధంగా, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒక విధంగా ఉండడం అనేది జరుగుతుంది. స్టేటస్ అప్రాప్రియేట్ నార్మ్స్ ఆఫ్ బిహేవియర్ ఎట్ డిఫరెంట్ హైరార్కీ అండ్ కెపాసిటీ. అదే మనకి చాలా మనకంటే పెద్దవాళ్ళు లేకపోతే మన హైరార్కీ అంటే మన పై అధికారులు ఇలాంటి వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉండాలి? ఇలాంటి వాళ్ళు ఉదాహరణకి ఎగ్జాంపుల్ సుపీరియర్స్, అలాగే సబార్డినేట్స్ లేదా స్టూడెంట్స్, టీచర్స్, మేనేజర్స్, ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఎలా ఉండాలి? ఇంటరాక్షన్స్ డూస్ అండ్ డోంట్స్ నాట్ ఇన్ వేరియస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఏం చేయాలి కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. మీరు ఉదాహరణకి రిటర్న్, సైబర్, ఓరల్, బిజినెస్ అండ్ లీగల్ అండ్ పొలిటికల్, యాస్థెటిక్ కమ్యూనికేషన్స్. మనకి ఏ కమ్యూనికేషన్‌లో ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు. రిలేషన్స్ చూడండి. పొలైట్ అండ్ అప్రోప్రియేట్ కనెక్షన్స్ ఇన్ వేరియస్ రిలేషన్స్. పొలైట్‌గా ఉండాలి, సరైనటువంటి కనెక్షన్స్ ఉండాలి వేరియస్ రిలేషన్‌షిప్‌లో. ఎగ్జాంపుల్ వచ్చి సోషల్, కల్చరల్, మెంటల్ అండ్ స్పిరిచువల్, ఫిజికల్ అండ్ వర్చువల్ అండ్ డిజిటల్ రిలేషన్‌షిప్స్. ఇక్కడ వేరియస్ సిట్యుయేషన్స్‌లో ఏ విధంగా ఉండాలి. గుడ్ బిహేవియర్ ఈజ్ నీడెడ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. మన ప్రతి అడుగులోనూ మంచి ప్రవర్తన అనేది చాలా అవసరం. మంచిగా బిహేవ్ చేయడం అవసరం. ద మేజర్ ఏరియాస్ ఆఫ్ ఎటిక్వేట్ ఆర్ షోన్ బిల్. అంటే ఇక్కడ కొన్ని విధాలైనటువంటి ఏ ఏరియాస్‌లో అని ముఖ్యంగా మనం దీన్ని చూడొచ్చంటే పర్సనల్‌గా, అలాగే సోషల్‌గా, బిజినెస్ పరంగా, అలాగే ఇంకే ప్రొఫెషనల్‌గా ఏ విధంగా ఉండాలి అనేది ఎటిక్వేట్ చెప్తున్నాడు. నేచర్ ఆఫ్ ఎటిక్వేట్. అసలు ఎటిక్విటీ యొక్క స్వభావం ఏంటి? ఎటిక్విటీ అండ్ మేనర్స్ రివాల్వ్డ్ అక్రాస్ ద హిస్టరీ. మరి చరిత్రలో చాలా చోట్ల అది చూపించబడి ఉంది. సమ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై రిలీజియస్ బుక్స్ అండ్ సమ్ ఆర్ మీర్ నోషన్స్ ఆఫ్ కామన్ సెన్స్. కొన్ని కామన్ సెన్స్ ద్వారా తెలుసుకునే అయితే, కొన్ని అయితే మతపరమైనటువంటి పుస్తకాల్లో రిటర్న్గా ఉన్నాయి. థింకర్స్ డిస్కస్డ్ సోషల్ బిహేవియర్ అండ్ పీపుల్ లర్న్డ్ ఫ్రమ్ ద లైఫ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. కొంతమంది ఈ ఆలోచించే వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు సోషల్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రజలు ఏ విధంగా అంటే గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి నేర్చుకుంటారు మాట ఎటిక్వెట్‌ని. ఎలా ఉంటాయి ఇవి అంటే దే ఆర్ అన్‌రిటెన్. దే ఆర్ కామన్ సెన్స్. దే ఆర్ కంటేజియస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించేవి. మన పెద్దవాళ్ళు మేనేస్తుంటే మనం మేనేస్తూ ఉంటాం. మనం మేనేస్తుంటే మన పిల్లలు మేనేస్తుంటారు. ఆ విధంగా దే ఆర్ లెర్న్డ్ అంటే ఇవి నేర్చుకుంటే వస్తాయి. దే ఆర్ థాట్ ఇవి చెప్తే కూడా వస్తాయి. దే ఆర్ మ్యూచువల్ అంటే ఎదుటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే ఎదుటి వాళ్ళు మనకి ఇస్తారు. అందుకని దాన్ని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్తారు. దే ఆర్ కల్చరల్ మన యొక్క కల్చర్లో అవి చూపించబడి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎటిక్విట్. మరి ఎందుకు మనకి ప్రేరణ ఎలా వస్తుంది? ఒక ఎటిక్విట్‌ని కలిగి ఉండాలి, సరైనటువంటి మేనర్స్‌ని కలిగి ఉండాలి అని ఏ విధంగా అనుకుంటామంటే ఎటిక్విట్స్ ఆర్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ బేసిక్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎథిక్స్, కాండక్ట్స్, లవ్ అండ్ ఇంటిగ్రిటీ. వీటికి బేసిక్గా ఉండాల్సిన ఎథిక్స్ అంటే మనకి నిజాయితీగా ఏ విధంగా ఉండాలి, మన యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ విధంగా ప్రేమతో ఉండాలి, ఏ విధంగా ఐకమత్యంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఎటిక్విట్ కలిగి ఇందులో చొప్పించబడి ఉంటాయి. ఇవన్నీ ఎటిక్విట్ ఎప్పుడైతే ఉందో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మన యొక్క గుడ్ మేనర్స్ అనేది అవసరం. ద మారల్ వాల్యూస్ దట్ సెపరేట్ హ్యూమన్స్ ఫ్రమ్ అదర్ క్రియేచర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద బెడ్ రాక్ ఆఫ్ ద ఎటిక్విట్స్. మరి ఈ విధంగా మంచి మేనర్స్ని పాటించడం వలన మిగతా జీవుల కంటే కూడా మనం మంచి మనుషులుగా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాం. దే ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ దేర్ ఫ్యాకల్టీ ఆఫ్ రీజన్, కమ్యూనికేషన్, ఫీలింగ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద డిజైర్ అండ్ ద సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ, కాన్షియస్నెస్ అండ్ కాన్సైన్స్, క్రియేటివిటీ అండ్ ఎక్స్పీరియన్స్. అయితే అవి ఎలా ఫ్యాకల్టీ యొక్క అవుట్కమ్ ఆఫ్ రీజన్. అలాగే కమ్యూనికేషన్ అనేది మనకి మంచి సంభాషణ నైపుణ్యాలు, అలాగే ఒక కమ్యూనిటీ మీద ఒక మంచి ఫీలింగు, ఒక మంచి కోరిక, అలాగే సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ, మనకి కాన్షియస్నెస్ అంటే ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఇవన్నీ కూడా మనకి ఉండాలి.
అలాగే క్రియేటివిటీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. Politeness may be defined as showing great skill in managing our words and actions, whereby we make other people better opinion on us on themselves. మరి ఎందుకు పొలైట్గా ఉండాలి? పొలైట్నెస్ అనేది చాలా గొప్ప స్కిల్. ఎలా మనం మాట్లాడేటప్పుడు మన యొక్క మాటల్లో, మన యొక్క చేతల్లో అది కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకని ఎదుటి వ్యక్తులకి మన మీద బెటర్ ఒపీనియన్, మంచి ఒపీనియన్ కలగాలి అనుకుంటే కనుక, వాళ్ళు మనల్ని మంచి వ్యక్తులని అనుకోవాలంటే కనుక మనం కంపల్సరీ పొలైట్నెస్ని పాటించాలి. మేనర్స్ స్టాండ్ ఫర్ ద యాక్సెప్టబిలిటీ బేస్డ్ ఆన్ ద వర్డ్ గుడ్ ఆర్ బ్యాడ్. మరి మేనర్స్ అనేవి చూడండి, గుడ్డా బ్యాడా ఈ రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మేనర్స్ అనేవి గుడ్ మేనర్స్ అయితే మంచిది. అలాగే దే ఆర్ కల్చరల్ అండ్ క్రాస్ కల్చరల్ అడ్హెరెన్స్ అండ్ కాల్డ్ ద సెల్ఫ్ రెగ్యులేషన్. ఇవి కల్చరల్గా, సాంస్కృతిపరంగా, అలాగే వివిధ సంస్కృతుల నుంచి తీసుకురాబడినవి కూడా ఉన్నాయి. ఇవి సెల్ఫ్ రెగ్యులేషన్స్, ఎవరి మట్టుకు వాళ్ళు నియంత్రించుకోగలిగేటువంటివి ఇవి ఎటిక్విట్ అంతా కూడా. హైజీన్ మేనర్స్ ఆర్ రిలేటెడ్ టు ద డిసీజెస్ అండ్ హెల్త్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ టాట్ ఎట్ ద ఎర్లీ ఏజ్ త్రూ పేరెంటల్ డిసిప్లిన్. హైజీన్గా ఉండడం అంటే పరిశుభ్రతని పాటించడం, అలాగే దీనివల్ల వేరే డిసీజెస్ అవి రాకుండా ఉండడం, హెల్త్ అనేది బాగా ఉంచుకోవడం, ఇదంతా ఎర్లీ ఏజెస్ నుంచి మనకి చెప్పబడింది. ఇది పేరెంట్స్ డిసిప్లిన్ వల్ల ఇదంతా కూడా అలవడడం అనేది జరుగుతుంది. కర్టసీ మేనర్స్ డిస్ప్లేస్ వన్స్ ఎబిలిటీ టు పుట్ ద ఫేవర్ ఆఫ్ అదర్స్ బిఫోర్ వన్ సెల్ఫ్. దే మే బి లర్న్డ్ త్రూ డైరెక్ట్ ఇండైరెక్ట్ అబ్జర్వింగ్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ ద అదర్స్. కర్టసీ ఎదుటి వాళ్ళు వచ్చిన మర్యాదగా ఉండడం, మర్యాదపూర్వకంగా వాళ్ళని పలకరించడం, లేకపోతే ఆహ్వానించడం, లేకపోతే మంచిగా మాట్లాడి కూర్చోబెట్టడం, ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు చేస్తుంటే వీళ్ళు చూసి నేర్చుకుంటారు. కల్చరల్ మేనర్స్ typically demonstrate one's identity within a specific socio-culture group. మరి కల్చరల్గా మన కల్చరల్లో సాంస్కృతిక పరంగా ఏ విధమైనటువంటి మేనర్స్ ఉన్నాయంటే, మన యొక్క చెప్పడం మన కల్చర్లో ఇవి ఉన్నాయి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసి వాటిని సోషియో కల్చర్ గ్రూప్లో ఉంచడం అనేది జరిగింది. ట్రాన్స్పరెన్సీ క్రియేట్స్ ఏ హెల్తీ అండ్ అసర్టివ్ బిహేవియర్ అమాంగ్ ద పీపుల్ విచ్ రిజల్ట్ ఇన్ గుడ్ మేనర్స్ అండ్ ఎటిక్వేట్స్. మనకి ఎప్పుడూ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యం. అంటే పారదర్శకత, ఎదుటి వాళ్ళకి మనకి మధ్యన వెనకాల ఒకటి ఎదుటి మాట్లాడకుండా ఒకే రకంగా ఉండడం వల్ల హెల్తీ అయినటువంటి బిహేవియర్ అనేది ప్రజల్లో కలుగుతుంది. అది మంచి గుడ్ మేనర్స్, మంచి ఎటిక్వేట్ని కలిగి ఉంటుందండి. సీక్రసీ మే సర్వ్ టెంపరీ పర్పస్ బట్ నాట్ పర్మనెంట్ రిలేషన్స్. కొన్నిసార్లు సీక్రసీని ఉంచడం వల్ల దానివల్ల ఆ టెంపరీగా మీకు ఏమన్నా లాభం ఉండొచ్చు, కానీ పర్మనెంట్గా చూస్తే దానివల్ల మనకు వచ్చేది నష్టమే కానీ లాభం కాదు. బౌండరీస్ డ్రాయింగ్ లైన్ ఇన్ ఆల్ రిలేషన్స్ విల్ మేక్ ఇంటరాక్షన్స్ హెల్తీ అండ్ సెక్యూర్. అంటే మన హద్దుల్లో మనం ఉండడం వల్ల, మనం ఎదుటి వాళ్ళతో ఇంటరాక్షన్ చేసేటప్పుడు ఉండడం వల్ల మన హెల్తీ అయినటువంటి రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. మీకు మంచి సామెత ఇది. అంటే మంచి మంచి సరిహద్దుల్లో ఉంటాయి ఫెన్సింగ్ అది. అలాంటప్పుడు మనకి పక్క వాళ్ళతో గొడవలు అయ్యి రావు కనుక అది గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్ అని. ఇట్ ఈజ్ ఆర్గ్యూడ్ దట్ మేనర్స్ హెల్ప్ టు రెడ్యూస్ ద బౌండరీస్ బిట్వీన్ ద పబ్లిక్ స్పేర్ అండ్ ద ప్రైవేట్ స్పేర్ అండ్ గేవ్ రైజ్ టు highly reflective self who gives due regard for the others to class and identity. అంటే మనకి మేనర్స్ అనేవి మన మధ్యన ఉండేటటువంటి హద్దులని తగ్గిస్తూ ఉంటాయి. మనలో ఉండేటటువంటి పబ్లిక్ స్పేర్ అంటే పబ్లిక్తో ఏ విధంగా మెలగాలి, ఎంత మనకి ప్రైవేట్ స్పేస్ అనేది ఎంత ఉండాలి, పబ్లిక్ స్పేస్ అనేది ఎంత ఉండాలి అనేది మనకి, అంటే మనం సిచ్యువేషన్ బట్టి మన బౌండరీస్ని ఏర్పరచుకోవడం అనేది అవసరం. హ్యాబిట్స్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ మేనర్స్. దే ఆర్ ఆపరేటెడ్ ఎట్ ద సబ్కాన్షియస్ లెవెల్ విచ్ డైరెక్ట్స్ వన్స్ ఎబిలిటీ టు మేక్ సోషల్లీ ఫిట్ అండ్ ఇంట్రెస్టింగ్ టు అదర్స్. మన యొక్క అలవాట్లు అనేవి ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మేనర్స్ని అర్థం చేసుకుంటాం. వాడు అలవాటుని బట్టి వాడేంటి, వాడి మేనర్స్ ఏంటి, ఎవరి మేనర్స్ ఏంటి అనేది తెలుసుకోవడం అని చేస్తుంది. కొన్ని అలవాట్లు చూడండి, అన్కాన్షియస్గా సబ్కాన్షియస్ అలా చేసేస్తూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి పనులన్నీ.
అందుకని మనల్ని ఎంతసేపు ఎలా ఉండమంటున్నాడు, సొసైటీకి ఫిట్గా ఎదుటి వాళ్ళు చూస్తే ఇంట్రెస్టింగ్గా కలిగేలాగా మీ మీద ఉండమని చెప్తున్నాడు. గ్రాటిట్యూడ్, హార్ట్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ డ్రైవ్స్ ద పీపుల్ టు ద బెస్ట్ ఎండ్స్ ఇన్ దేర్ డీలింగ్స్ విత్ ద అదర్స్. అంటే మనకి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత చెప్పడం. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పామనుకోండి, అది శుభమైనటువంటి ముగింపుని సూచిస్తూ ఉంటుంది. ఇట్ క్రియేట్స్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఎవరైనా చిన్న పని సహాయం చేశారనుకోండి, థ్యాంక్స్ చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇన్గ్రాటిట్యూడ్ మిస్చీవియస్ అండ్ మిస్ మ్యాచెస్ పీపుల్ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్. ఎప్పుడు కూడా కృతజ్ఞత లేకపోవడం, లేదా ఎదుటి వ్యక్తులని పట్ల మోసపూరితమైనటువంటి భావాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క మిస్బిహేవియర్ని తెలియచేస్తూ ఉంటుంది. అందుకని ఎంతసేపు గ్రాటిట్యూడ్ని కలిగి ఉండాలి. ఈక్వాలిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ నాన్ ఎక్స్ప్రెషన్ అండ్ ద బిలీవ్స్ ఈజ్ క్వాలిటీ. మరి ఎప్పుడైనా సరే మనం ఎదుటి వ్యక్తులు మనం దేని చూస్తాం, క్వాలిటీని చూస్తాము, ఎలాంటి వ్యక్తి అని చెప్పి. ఇట్ హోల్డ్స్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ పొసెస్డ్ సర్టైన్ అన్లియనబుల్ రైట్స్ సచ్ యాజ్ లైఫ్, లిబర్టీ అండ్ ద పర్సూట్ ఆఫ్ ద హ్యాపీనెస్. మనం ప్రజలను చూస్తున్నాం అనుకోండి, అందరూ ఒకేలాగా, ఒకే చోట, ఒకే రైట్స్ తోటి, ఒకే జీవితం, ఒకే రకమైనటువంటి ఫ్రీడమ్తో, ఒకే రకమైనటువంటి హ్యాపీనెస్తో పుట్టడం అనేది జరిగింది. పీపుల్ హూ బిలీవ్ ఇన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ విల్ హ్యావ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ దేర్ వర్డ్స్, హానర్ అండ్ డిగ్నిటీ విత్ అదర్స్. కానీ మనిషికి కొన్ని బేసిక్గా కొన్ని ప్రిన్సిపల్స్ అవన్నీ ఉండడం వల్ల అది వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్నిటీని, ఎదుటి వ్యక్తులకు మన మీద గౌరవాన్ని కలిగేలాగా, హానర్గా ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. జెండర్ అండ్ ద సోషల్ బయాస్డ్ అన్ఈక్వల్ సొసైటీ కెన్ నెవర్ క్రియేటెడ్ ఏ మోరల్ సొసైటీ. చూడండి, ఎంతసేపు జెండర్, మేల్ ఫీమేల్ ఇలాంటివి అన్ఈక్వల్గా చూడడం, అంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు ఇలాంటివన్నీ ఉంటే కనుక ఎప్పటికీ కూడా ఒక మంచి మోరల్ సొసైటీ అనేది సృష్టించబడదని. ట్రూత్ఫుల్నెస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్చ్యూస్ ఇన్ హ్యూమన్ డీలింగ్స్ ఈజ్ ట్రూత్ఫుల్నెస్. చాలా ముఖ్యమైనటువంటిది. ఎంతసేపు సత్యాన్నే పలకడం. ఇది హ్యూమన్ డీలింగ్స్లో చాలా గొప్ప పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అబద్ధం చెప్తే వాళ్ళు ఇంకెప్పుడు నమ్మరు కనుక. ఫాల్స్నెస్ ఆఫ్ బెటర్ ఎట్ ప్రజెంట్ బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫ్యూచర్. అబద్ధం చెప్పారనుకోండి, ఏదో సిచ్యువేషన్లో అప్పటికప్పుడు ఘటన అయిపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అది చాలా ప్రాబ్లమ్స్ని దారితీస్తూ ఉంటుంది. ఏ సూతింగ్ లై ఈజ్ డేంజరస్ దెన్ ద హార్ష్ ట్రూత్. ఇప్పుడు ఒక అబద్ధాన్ని చాలా స్మూత్గా చెప్పేటటువంటి ఒక తియ్యటి అబద్ధం కంటే అది చాలా డేంజర్ అన్నమాట. ఒక హార్ష్గా చెప్పేటటువంటి ట్రూత్ అనేది చాలా మంచిది. పీపుల్ హూ స్పీక్ ట్రూత్ మే క్రియేట్ టెంపరరీ ఎనిమీస్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే మనకి నిజాన్ని అది స్పీక్ ట్రూత్ మే క్రియేట్ టెంపరరీ, నిజం మాట్లాడే వాళ్ళకి టెంపరరీగా ఎనిమీస్ ఉంటారట, కానీ వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అనేది విడిపోవడం అనేది జరగదు. కానీ ఎవరైతే అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎనిమీస్ ఉంటారు. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఇంటిగ్రిటీ. అన్నిటికంటే తెలివైనది ఏంటి అంటే మనకి ఇంటిగ్రిటీ, సమైక్యత అనేది ముఖ్యం. వై ఎటిక్విటీ ఆర్ ఇంపార్టెంట్. ఎటిక్విటీ ఎస్టాబ్లిష్డ్ బెస్ట్ సొసైటీ, దే ఫ్యాబ్రికేట్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్. ఎందుకు ఇంపార్టెంట్ అండి ఎటిక్విటీ, ఎందుకు పాటించాలంటే ఎటిక్విటీ వల్ల బెస్ట్ సొసైటీ ఏర్పడుతుందంట, అలాగే లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయట, అలాగే ఎస్టాబ్లిష్ టోటల్ క్వాలిటీ పర్సన్, ఒక వ్యక్తిని మంచి మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా చేయొచ్చుట. ఎన్హాన్స్ యువర్ రిప్యుటేషన్, మీ యొక్క రెప్యుటేషన్ని రెట్టింపు చేయొచ్చు. అలాగే టర్న్ యూ టు బీ అన్ ఎస్సెట్ టు ద ఆర్గనైజేషన్, ఏదైనా ఆర్గనైజేషన్ మిమ్మల్ని ఒక నిధిలా చూస్తూ ఉంటారు. అలాగే ప్రొవైడ్ యూ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకెంతసేపు మీకు మీ మీద సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుంది. రిలీవ్ యూ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ నుంచి బయటపడవచ్చు. ఎస్టాబ్లిష్ హార్మోనియస్ రిలేషన్స్, అందరితోటి మంచి సత్సంబంధ బాంధవ్యాలని కలిసిమెలిసి ఉండడాన్ని నేర్చుకోవచ్చు. ఎస్టాబ్లిష్ హెల్దీ ట్రాన్సాక్షన్స్, అయితే వాళ్ళతో మంచి ఆరోగ్యవంతమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లెట్ ఆర్గనైజేషన్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎక్సలెన్స్, మీ యొక్క ఆర్గనైజేషన్ని బాగా గొప్పగా ఉంటాయి. మేక్ మ్యాన్ ఉమెన్ హోలిస్టిక్, మరి పరిపూర్ణమైనటువంటి మ్యాన్ కానీ ఉమెన్ కానీ తయారు చేయొచ్చు. గ్యాదర్ గుడ్ మెమరీస్ అండ్ అవాయిడ్ హాట్ ఫీలింగ్స్, గుడ్ మెమరీస్ని గ్యాదర్ చేయమంటున్నాడు. అలాగే
మీకు హార్ట్ ఫీలింగ్స్ని అవాయిడ్ చేయమంటున్నాడు. ఎన్హాన్స్ యువర్ గ్రూప్ డైనమిక్స్ని పెంచుకోమని చెప్తున్నాడు. సేవ్ యూ ఫ్రమ్ మోకరీ అండ్ ఫూలిష్నెస్, ఎగతాళి నుంచి ఫూలిష్నెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎగ్జిబిట్ యువర్ ఎథికల్ అండ్ హ్యూమన్ వాల్యూస్, మీ యొక్క నైతికపరమైనటువంటి మానవ విలువలన్నింటినీ కూడా చూపించమంటున్నాడు. మేక్ యూ మ్యాన్ ఆఫ్ పాజిటివ్ ఇంప్రెషన్ కలిగినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని తయారు చేస్తుంది. రెగ్యులేట్ సోషల్ ఇంటరాక్షన్. This is the etiquette. Thank you. Please like, share and subscribe English Quest.